తెలంగాణలో అవినీతి మేతమేసే ఆఫీసర్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ట్రాప్ కేసులతో ఏసీబీ హడలెత్తిస్తున్నా తగ్గేదలే అంటున్నారు. జైల్లో కరుడుగట్టిన నేరస్తులతో రిమాండ్లో ఉన్నా అస్సలు పర్వాలేదు అని అనుకుంటున్నారు. బెయిల్ రాకపోయినా నెలల తరబడి జైల్లో ఉండేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. డబ్బులు తినడం మాత్రం ఆపేదే లేదంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇందుకే ఏ డిపార్ట్మెంట్స్ ఈ లిస్టులో టాప్లో ఉన్నాయి? లంచాలు ఇవ్వాలని ఎవరైనా వేధిస్తున్నారా? అయితే 1064 టోల్ ఫ్రీకి కాల్ చేయండి, లేదంటే 9440446106కి వాట్సాప్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇది తెలంగాణ ఏసీబీ ఇటీవలి కాలంలో పెంచిన ప్రచారం. అవును, ఏసీబీకి ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పుట్టగొడుగుల్లా అవినీతి కేసులు నమోదవుతున్నాయి. కంప్లైంట్ ఇవ్వడమే కాదు, అనుమానం వస్తే చాలు తనిఖీలు చేసి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్ని నమోదు చేస్తున్నారు. అవినీతి తిమింగలాల భర్తం పడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ అవినీతి మేత ఎక్కువగా ఈ డిపార్ట్మెంట్లలోనే ఉంటుంది. లెక్కకు మిక్కిలిగా జనం బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్న వారిలో ఈ డిపార్ట్మెంట్లు టాప్ 5లో ఉన్నాయి. నిజానికి గతంలో మమ అన్నట్టుగా ఏసీబీ కేసులు నమోదయ్యాయి. కానీ ఇటీవలి కాలంలో తీవ్రత పెరిగింది. బాధితులు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఏసీబీ కూడా స్పీడ్ పెంచింది. అందుకే ఈ అరెస్టులు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల్లోనే 179 కేసులు నమోదు చేసింది ఏసీబీ. 167 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టయ్యారు. 44.30 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు. గత నెల ఆగస్టులో 31 కేసులు బుక్ అయ్యాయి. 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 4 ప్రైవేటు ఉద్యోగులను అరెస్టు చేసింది ఏసీబీ. అంటే యావరేజ్ గా రోజుకో కేసు అన్నమాట. ప్రతి నెల సగటున 20 మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. సగటున నెలకు 20 కేసులు రికార్డవుతూ ఉండగా 20 మంది అరెస్ట్ అవుతున్నారు. ఇందులో ట్రాప్ కేసులున్నాయి, క్రిమినల్ మిస్కండక్టివి కూడా ఉన్నాయి. రెగ్యులర్ ఎంక్వైరీలు, ఆకస్మిక తనిఖీలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇలాంటివన్నీ భాగంగా ఉన్నాయి. నిజానికి కడుపు మండిన వాళ్లే ఏసీబీ దగ్గరికి వస్తున్నారు. ఇంకా చాలా మంది డబ్బులు పోతే పోని, తమ పని అయిపోతే చాలు అని లంచాలు సమర్పించుకుంటున్నారు. కానీ కొందరు మాత్రమే అన్నీ పక్కాగా ఉన్నా డబ్బులు డిమాండ్ చేసే అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మహిళా ఆఫీసర్ పేరు మణిహారిక. నార్సింగి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. అసలే ఐటీ హబ్ కు దగ్గర, నిర్మాణాలు ఎక్కువ జరిగే ప్లేస్. గండిపేట మండలం మంచిరేవుల గ్రామానికి చెందిన ఒకరు తనకున్న 1000 గజాల ప్లాట్ కు ఎల్ఆర్ఎస్ ప్రాసీడింగ్ ఇవ్వడానికి మణిహారిక 10 లక్షల లంచం డిమాండ్ చేశారు. మొదటిగా 4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు సెప్టెంబర్ 9న రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దీంతో ఆమెను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. ఇలా ఈ ఏడాది 20 మందికి పైగా మహిళా అధికారులు ఏసీబీకి దొరికిపోయారు. ఇక్కడ చూడండి, ఈయన పేరు అమర్నాథ్ రెడ్డి. నారాయణపేట్ జిల్లా మద్దూరు మండలంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఒక వ్యక్తి పట్టా పాస్బుక్ విషయంలో వెరిఫికేషన్ రిపోర్ట్ ఇవ్వడానికి 5000 లంచం అడిగి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇలాంటి కేసులెన్నో రోజు వస్తూనే ఉన్నాయి. ఏసీబీ నమోదు చేసిన కేసుల్ని ఒకసారి చూస్తే అవినీతిలో ఫస్ట్ ప్లేస్ రెవెన్యూ శాఖ ఉండగా ఆ తర్వాత పోలీస్ శాఖ, మున్సిపల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మిగిలిన శాఖల్లో 10 లక్షలు అంతకు లోపు ఉంటే ఇరిగేషన్ లో మాత్రం చాలా మంది పంట పండుతోంది. కమిషన్ల వ్యవహారంతో కోట్లకు పడగలెత్తిన వారిని ఏసీబీ ఇటీవలి అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈఎన్సీ బూక్యా హరిరామ్ అరెస్ట్ అయ్యారు. ఇతడి ఆస్తులు బహిరంగ మార్కెట్లు 100 కోట్లలోనే ఉంటాయని గుర్తించారు. అలాగే మురళీధర్ రావు, నూనె శ్రీధర్ ఇలాంటి వారంతా అరెస్ట్ అయ్యారు. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా ఉపేక్షించొద్దని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. సొంతంగా కూడా మెరుపు దాడులు చేయాలని సూచించింది. అందుకే ఏసీబీ స్పీడ్ పెంచుతోంది. లంచం తీసుకుంటే ఏమీ కాదు, అప్పటికప్పుడు అరెస్ట్ అయినా ఏళ్లకేళ్లు కేసులు పెండింగ్లోనే ఉంటాయి. అప్పటికి మన సర్వీస్ కూడా అయిపోతుంది. నెలవారీ వచ్చే జీతం కంటే బల్ల కింద చేయి పెట్టి ఇంకా ఎక్కువగా సంపాదించి సైడ్ అయిపోవచ్చు. ఇది అవినీతి చేసే ఆఫీసర్ల సగటు ఆలోచన. కానీ అందరి విషయంలో ఇలాగే జరగదు. నేరం నిరూపితమయ్యి, సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యి, సమాజంలో కరప్టెడ్ ట్యాగ్ పడిపోయి, ఒంటరిగా మిగిలిపోయి, మీ కుటుంబాలు చిన్నా భిన్నమై రీలొకేట్ అవ్వాల్సిన దుస్థితి కూడా రావచ్చు. ఇకపై ఏసీబీ కేసు అంటే మామూలుగా ఉండదు. రూల్స్ మారుతున్నాయి. బీ కేర్ఫుల్. నువ్వొద్దు, నీ లంచం డబ్బులు వద్దు అని ఆఫీసర్లు అనే రోజులు రావాలి. లంచం ఇచ్చేవారు కూడా ఈ డబ్బులతో మన పని అయ్యేట్లు లేదు అనుకునే రోజుల్ని తీసుకొచ్చేలా ఏసీబీ సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది.
అదే సమయంలో విధి నిర్వహణలో మంచి ప్రతిభ చూపిస్తున్న 21 మంది ఏసీబీ అధికారులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మెడల్స్ కూడా ప్రదానం చేసింది ప్రభుత్వం. అయితే ఏసీబీ కేసుల విషయంలో కొన్ని ఇష్యూస్ ఉంటున్నాయి. 2025 నాటికి 980+ పెండింగ్ కేసులున్నాయని లెక్క తేలింది. ఇది అవినీతి చేసే వారికి లో రిస్క్ హై రిటర్న్ అని అనిపించేలా చేస్తుంది. ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం ఉంది. ఏసీబీ కేసులంటే లెక్కలేదు అనుకున్న పొజిషన్ నుంచి భయపడేదాకా పరిస్థితి నెమ్మదిగా వస్తుంది. కొందరిని ఇప్పటికీ జైలుకు కూడా పంపించారు. అరెస్ట్ అయ్యాం, రిమాండ్కి వెళ్లాం, మంచి లాయర్ను పెట్టుకుని తొందరగా బయటకు వచ్చామనుకుంటున్నారు. కాకపోతే రెగ్యులర్ బెయిల్ 90 రోజుల్లో అయినా రాకపోతుందా, అప్పటికి కేసును గోల్మాల్ చేయకపోతామా అని చాలా మంది అవినీతి ఆఫీసర్లు అనుకునే మాట. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో 100 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడం, ఆస్తులను జప్తు చేసుకోవడంతో పాటు అవినీతి అధికారులకు ఊహించని షాక్ ఇస్తుంది ఏసీబీ. లంచం తీసుకుంటూ పట్టుబడినా, ఆదాయానికి మించి ఆస్తులున్నా ఇలాంటి కేసులపై సీరియస్ గా ఫోకస్ చేస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికాక ఇక తప్పించుకోవడానికి వీళ్ళే కూడా చేస్తుంది. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఏసీబీ స్పీడ్ పెంచింది. అరెస్టులు పెరుగుతున్నాయి, కేసుల లోడింగ్ కూడా పెరుగుతోంది. అయితే ఆ కేసులు శిక్షలు పడేదాకా ముందుకు వెళ్లకపోవడం పెద్ద సవాల్గా మారింది. మరోవైపు ఏసీబీలో ఉద్యోగుల సంఖ్య పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. కేవలం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే కాదు, అవినీతి అధికారులకు శిక్ష పడినప్పుడే మిగతా వాళ్ళు భయపడతారు. లేదంటే ఏసీబీ కేసులను లైట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అలాంటి ఫీలింగ్ పోవాలంటే భయం పెరగాలి. ఏసీబీ కేసు నమోదైందంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఉద్యోగం ఊడుతుందన్న భయం రావాలి. అలా జరగాలంటే కేసు నమోదు దగ్గర నుంచి ఏసీబీ తరపున కోర్టుల్లో వాదనలు వినిపించడం, బలమైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ కీలకమే. సో అవినీతి చేసే ఉద్యోగులకు ఏసీబీ కేసులు మునుపటిలా కాకుండా కథ మారబోతుంది. కెరియర్ పై ఎఫెక్ట్ పడడం ఖాయమే. ప్రమోషన్లు లేట్ అవ్వడం, సర్వీస్ రిమార్క్ కొనసాగడం ఇవన్నీ ఇకపై పెరుగుతాయి. అవినీతి కేసుల్లో ఎవరూ తప్పించుకోలేరని, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వారిని ఉపేక్షించేదే లేదని సిగ్నల్స్ పంపుతున్నారు. అవినీతి తగ్గడానికి ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవడం అవసరం. తెలంగాణ ఏసీబీ మరింతగా కన్విక్షన్ రేట్ సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బలమైన ఎవిడెన్స్ అంటే వీడియో, డాక్యుమెంట్లతో లంచం తీసుకుంటున్నట్లు నిరూపిస్తున్నారు. అయితే బ్యూరోక్రాటిక్ డిలేలు అంటే విజిలెన్స్ క్లియరెన్స్ వంటివి పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఇవి తొందరగా క్లియర్ అయితే కోర్టుల్లో మరింత తొందరగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది సంగతి తీసుకుందాం. జనవరి నుంచి ఆగస్టు దాకా నమోదైన 179 కేసుల్లో 10 మందిపై నేర నిరూపణ చేసింది ఏసీబీ. ఏసీబీ కేసుల్లో నేర నిరూపణ రేటు పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. కోర్టుల్లో నేరం నిరూపించే బాధ్యత కూడా ఏసీబీదే. డిపార్ట్మెంటల్ లేడీస్ ని తగ్గించాల్సిన అవసరం కనిపిస్తోంది. కొన్ని కేసుల్లో అయితే 2013 నుంచి ఇంకా కోర్టుల్లోనే ఉన్నాయి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ త్వరగా తీసుకోవడం, శాఖల్లో మ్యానిపులేషన్లు జరగకుండా చెక్ పెట్టడం ఇవన్నీ కీలకమే. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి సంస్థలైతే అవినీతి కేసుల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఏడాదిలోపే శిక్షలు పడేలా చూడాలంటుంది. అన్ని కేసులను కోర్టుల్లో ఏసీబీ దగ్గర మానిటర్ చేసి ప్రాసిక్యూషన్ ను ఫాలోఅప్ చేయాలి. అందుకే రూల్స్ మార్చి భయం పెట్టాలని ఎఫ్జీజీ వంటి సంస్థలు అంటున్నాయి. నిజానికి మునుపటిలా అవినీతి చేసేద్దాం తర్వాత చూసుకుందామన్న పరిస్థితులు లేవు. ఇప్పుడు సీరియస్నెస్ పెరిగింది. ప్రమోషన్లు బ్లాక్ అవ్వడం, సస్పెన్షన్లు, డిస్మిసల్, పెన్షన్ కట్ ఇవన్నిటితో పాటు జైలుకు వెళ్లే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏసీబీ వాళ్ళు కేసు చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి దాంట్లో సాధారణంగా ఆ సదరు ఉద్యోగస్తుల్ని ప్రాసిక్యూట్ చేయాలి. కోర్టులో చట్టం లోపల ఆయన మీద క్రిమినల్ కేసు నడిపించాలని చెప్పి ప్రభుత్వానికి ప్రపోజల్ పంపుతారు. అంటే ప్రభుత్వంలో రూల్స్ ఏమున్నాయంటే ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా చాలాన్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి. సో ఈ ఏసీబీ కేసు ఏదైతుందో రెడ్ హ్యాండ్ ట్రాప్ కేసే కావచ్చు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసే కావచ్చు, అది విజిలెన్స్ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి వస్తుంది. విజిలెన్స్ కమిషన్ కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, నిజంగా కేసు కరెక్టేనా లేక ఉద్యోగస్తుడికి ఏదైనా ఇచ్చేస్తున్నారా, ట్రబుల్ చేస్తున్నారా. ఒకసారి ఈ రెండు సంస్థలు ప్రభుత్వానికి సదరు ఉద్యోగిని చాలాన్ చేయమన్న తర్వాత, ప్రాసిక్యూట్ చేయమన్న తర్వాత ఇక ప్రభుత్వంలో ఏం చేయకూడదు. స్ట్రైట్ అవే ఒక 15 నెలల లోపల పర్మిషన్ ఇవ్వాలా, అప్పుడు వీళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. కానీ జరుగుతున్నది ఏంటంటే ఎప్పుడైతే ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరుతుందో అక్కడ సెక్షన్ ఆఫీసర్ లెవెల్లో చాలా పైరవీలు జరుగుతాయి. ఈ సదరు పట్టుకున్న ఉద్యోగం నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకుంటారు.
లేదు నా దగ్గర బలవంతంగా నేను డబ్బులు అడగలేదు, బలవంతంగా నా చేతిలో పెట్టి నా మీద కక్షతో కేసు అయిందని రకరకాలుగా చెప్తారు. అప్పుడు ఆ కేసు ఏదైతుందో లా డిపార్ట్మెంట్కో, పబ్లిక్ సర్వీస్ కమిషన్కో, మంత్రి గారికో ఇట్లా తింపుతారు దాన్ని ఒక 3-4 సంవత్సరాలు. తర్వాత ఈ కేసులో ఏమీ దమ్ము లేదు, ప్రాసిక్యూషన్ చేస్తే కోర్టులో నిలబడదని చెప్పేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయినా లేదా క్లోజ్ చేస్తారు. ఈ విధంగా అక్కడ అస్తవ్యస్తంగా పైరవీలు మొదలవుతుంది. కొన్ని ఎవరైతే సెక్రటేరియట్లో మేనేజ్ చేయలేక ఉన్నవాళ్ళు వాళ్ళ కేసులు ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇస్తారు. అది స్పెషల్ కోర్టు ఉంది దీనికి, ఏసీబీకి నాంపల్లి లోపల. అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ విధంగా ఇవాళ పట్టిన కేసు ఒక ఫైనల్ కంక్లూజన్కి రావడానికి 10 నుంచి 12 సంవత్సరాలు జరుగుతాం. అవినీతి కేసు రిజిస్టర్ అయినప్పుడు అధికారి సర్వీస్ రికార్డుల్లో నెగటివ్ రిమార్క్స్ ఎంట్రీ చేస్తారు. లంచం, అక్రమాస్తులు, మిస్కండక్ట్ కేసులన్నీ విజిలెన్స్ కమిషన్ కు రిఫర్ అవుతాయి. సర్వీస్ రికార్డుల్లో పెండింగ్ విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్ కేస్ అన్న రిమార్క్ వస్తుంది. ఇది ప్రమోషన్, ట్రాన్స్ఫర్, పెన్షన్ కు అడ్డంకి. నాన్ విజిలెన్స్ కేసుల్లో విజిలెన్స్ కమిషన్ అడ్వైస్ అవసరం లేకపోయినా రికార్డుల్లో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెండింగ్ అని రాస్తారు. ఇవన్నీ ఇప్పటి వరకున్న రూల్సే, కానీ వీటిని మరింత కఠినం చేయబోతున్నారు. ఏదో పట్టుకున్నాం, రిమాండ్కి తరలించాం, బెయిల్పై బయటకొచ్చాం, ఇక దున్నుడే అనుకుంటే కుదరదు. రూల్స్ మార్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రభుత్వానికి తోడు పలు సంస్థలు కూడా క్రిమినల్ కేసులు, అవినీతి కేసుల్లో ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ఒత్తిడి పెంచుతున్నాయి. అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన వారికి ప్రమోషన్లు ఇస్తే ఎవరికీ భయం లేకుండా చేస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవలే సీఎం కు లేఖ కూడా రాసింది. సర్వీస్ రూల్స్ లో సవరణలు చేసి ప్రమోషన్ బ్యాన్ అని రిమార్క్స్ ఎంట్రీ చేయాలని ఎఫ్జీజీ అంటుంది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డప్పుడు ఇమీడియట్ సస్పెండ్ చేస్తారు, అరెస్ట్ కూడా చేస్తారు, కానీ మళ్ళీ రిలీజ్ అవుతాడు బెయిల్ మీద. సో ఆయన సస్పెండ్ చేసిన తర్వాత సస్పెన్షన్ కొనసాగదు. ఒక 3 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. ఎందుకంటే ఎంక్వైరీ కంప్లీట్ కాలేదు, కోర్టులో ఛార్జ్షీట్ పెట్టలేదు కాబట్టి. రీఇన్స్టేట్ చేసినాక ఆయన పెద్ద పైరవికారు అయినట్టయితే మళ్ళీ అదే పోస్ట్లోకి పోస్టింగ్ తెచ్చుకుంటాడు. ఇలా చాలా కేసులలో 2వ, 3వసారి కూడా పట్టుబడ్డారు. అంటే సామెత ఉంది కదా, వెనుకటి గున్న మేలమాలు గదరా సుమతి అన్నట్టుగా ఆ లంచాలకు అలవాటు పడ్డ ఉద్యోగి పట్టుబడ్డా కానీ ధైర్యంగా మళ్ళీ 2వసారి కూడా లంచాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల లోపల ముఖ్యంగా లంచాలు అలవాటు పడిన వాళ్లకు ఏసీబీ అంటే భయం లేదు, ఏదైనా చెల్తా. వాళ్ళు పట్టుకున్నా కానీ మేము సెక్రటేరియట్లో పైరవి చేసుకుంటాం, మంత్రి గారి ద్వారానో ఇంకేదో ద్వారానో తప్పించుకుంటామని ఆ భయం లేకుండా పోవడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన అవినీతి ఉంది ఉద్యోగస్తులలో. ఏ ఆఫీస్కి వెళ్ళినా డబ్బులు ఇవ్వండి పని కావడం లేదు. సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ఈ అవస్థ చూస్తూ. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలా? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, ఎఫ్జీజీ సహా పలు ఎన్జీఓల సర్వేల ప్రకారం తెలంగాణలో 89% మంది జనం చెప్పిందేంటంటే ఇక్కడ అధికారులు లంచం లేకుండా పని చేయరు అని. ఇది ఎంత సీరియస్ మ్యాటరో అర్థం చేసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారి ఫోటోలు, వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కరప్ట్ ఆఫీసర్ అని ట్యాగ్ పడుతుంది. అవినీతి ఆఫీసర్ల పిల్లలకు విద్యా సంస్థల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వారి పిల్లల మ్యారేజ్ల విషయంలోనూ ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏసీబీ కేసుల్లో నేరం నిరూపితమైతే కేసు తీవ్రతను బట్టి శిక్షలు 1 నుంచి 7 ఏళ్ల దాకా ఉంటాయి. సర్వీస్ నుంచి డిస్మిస్ అవుతారు. ఏసీబీ కేసు పట్టుపడగానే ఇమీడియట్ సస్పెన్షన్, 1 సంవత్సరం లోపల కేసు ఫైనల్ కావాలి చేసి వాళ్ళకు జైలు శిక్ష పడ్డట్టయితే అప్పుడు కొద్దిగా భయం ఉంటుంది. లేనట్టయితే ఏమీ కాదు, ఏసీబీ పట్టుకున్నా పర్వాలేదు, మళ్ళీ 2 సంవత్సరాలకు మళ్ళా పట్టుకున్నా కానీ మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్న పరిస్థితి ఉంది. దీని మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి నంబర్ ఆఫ్ టైమ్స్ తెచ్చినాం, ఇలా జరుగుతూ ఉంది, దీన్ని మాడిఫికేషన్ చేయమని. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి చర్యలు దీంట్లో రాలేదు. ఏ ప్రభుత్వ సేవలోనైనా మధ్యవర్తులు తగ్గితే అవినీతి తగ్గుతుంది. ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే కనీసం 70% కన్విక్షన్ రేట్ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇప్పటికే ఉన్న 980కి పైగా పెండింగ్ కేసులను త్వరగా డిస్పోజ్ చేయాలి. కోర్టుల్లో ఆధారాలతో సహా నిరూపించి జైలుకు పంపాలి. అప్పుడే మిగతా లంచావతారాల్లో భయం పెరుగుతుంది. ఏసీబీ స్టాఫ్ ను ఇంకా పెంచుకోవాలి. అవినీతిని నిరోధించాలంటే పటిష్ట నిబంధనలు, కఠిన చర్యలే కాకుండా అధికారుల్లో నైతిక బాధ్యత పెంచాలి. యాంటీ కరప్షన్ వీక్స్ లాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని నిర్వహించాలి. కంప్లైంట్ ఇచ్చిన వారికి ఇబ్బంది లేకుండా చూడాలి.